హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం వాడపల్లి వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా 7 వీక్స్ చేయాలి. అందులో ఇది మనకి నాకు ఆల్రెడీ 2 వీక్స్ కంప్లీట్ అయిపోయి, ఇది 3rd వీక్ అనమాట. ఈరోజు నాతో పాటు అయితే మా మాయ కూడా వస్తున్నాడు అనమాట. ఇప్పుడే కాల్ చేశాను, రెడీ అయిపోయాడంట, వెళ్ళి పికప్ చేసుకుందాం. యాక్చువల్గా ఇది మన ఛానల్లో ఫస్ట్ ఫుల్ లెంత్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మావయ్యని ఇప్పుడే పికప్ చేసుకున్నాను. ప్రజెంట్ టైం 5 అయ్యింది. బైక్లో పెట్రోల్ కొట్టించేసి స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిన టైంకి ఫుల్ వర్షం పడుతుంది. అసలే చీకటి, ఇంకా వర్షం వల్ల వీడియో తీద్దామన్నా ఏం కనిపించలేదు. వ్లాగ్ కూడా సరిగ్గా చేయడానికి కుదరలేదు. ఇప్పుడైతే మనం కాటన్ బ్యారేజ్ దాటాక రావులపాలెం రోడ్లోకి వచ్చాం. ఇప్పుడే కొంచెం వెలుతురు వచ్చింది. వర్షం కూడా లైట్గా తగ్గింది. ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు సీనరీస్ అయితే క్రేజీ ఉంటాయి. ఆల్మోస్ట్ రోడ్డుకి సమానంగా వాటర్ వచ్చేసింది. వర్షాలు కనుక ఇలాగే కంటిన్యూ అయితే వాటర్ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ప్రజెంట్ మనం ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురం దేనికి ఫేమస్ తెలుసు కదా? తెలిస్తే కామెంట్ చేయండి. వాడపల్లి వచ్చేసాం. టైం 6:05 అయింది. ఆల్రెడీ దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి వాళ్ళు 2 o'clock వచ్చి ఉంటారు. మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత బెటర్. లేట్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. చూడండి ఎంత రష్గా ఉందో. గుడి చుట్టూ మేము 7 ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసి దర్శనానికి వెళ్ళిపోయాం. వర్షం ఎక్కువ అవటం వల్ల వీడియో తీయలేదు. అంత రష్గా ఉంది కదా, లేట్ అయిపోతుంది అని అనుకున్నాం. కానీ జస్ట్ 10 minutesలో అయిపోయింది. అది కూడా ఫ్రీ దర్శనం లైన్. మేము ఇప్పుడు రాజమండ్రికి రిటర్న్ అయిపోతున్నాం. అందుకే ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. వర్షాల వల్ల గోదావరిలో ఫ్లోటింగ్ ఎక్కువైంది. బ్యారేజ్ గేట్స్ అన్ని లిఫ్ట్ చేసేసారు. సమ్మర్లో చిల్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఇప్పుడు చూడడానికి మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయింది. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.